హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను ప్రధాని నరేంద్ర మోదీని మెగా హీరో రామ్ చరణ్ దంపతులు కలిశారు. ఆర్చరీ లీగ్ ప్రారంభోత్సవం విజయవంతం కావడంతో ఆయనను కలిసినట్లు చరణ్ వెల్లడించారు. మోదీతో భేటీ అయిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రధాని నరేంద్ర మోదీని మెగా హీరో రామ్ చరణ్ దంపతులు కలిశారు. ఆయనతో శనివారం భేటీ అయ్యారు. రీసెంట్గా ఢిల్లీలో ఆర్చరీ లీగ్ మొదలైంది. ఈ కార్యక్రమాన్ని రామ్ చరణ్ లాంచ్ చేశారు. సదరు లీగ్ సక్సెస్ అయిన సందర్భంగా మోదీని కలిసినట్లు చరణ్ చెప్పుకొచ్చారు. ఈ మేరకు కొన్ని ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మన దేశంలో క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ తదితర గేమ్స్కి లీగ్స్ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది తొలిసారి ఆర్చరీ లీగ్ పోటీలు నిర్వహించారు. మొత్తంగా 6 జట్లు పాల్గొన్నాయి. తెలంగాణ, తమిళనాడు, ఆర్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ టీమ్స్ పోటీ పడ్డాయి. చరణ్ సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది సంక్రాంతికి గేమ్ చేంజర్ తో వచ్చాడు. కానీ ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమా చేస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చిలో థియేటర్లలో రిలీజని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. అయితే షూటింగ్ ఆలస్యమవుతోంది. వేసవికి వాయిదా పడొచ్చనే రూమర్స్ వినిపిస్తున్నాయి. మోదీతో రామ్ చరణ్ దంపతుల భేటీ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రత్యేక క్షణాల ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఆర్చరీ లీగ్ విజయాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ భేటీ ప్రాముఖ్యతను చాటింది.